హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటూ పార్టీ చేసుకుంటున్న జంటలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు ఏదో బరువు తీరిపోయింది అన్నట్లుగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియో క్లిప్ చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఫాతిమా. 29 సంవత్సరాల వయసున్న ఫాతిమా విడాకులు తీసుకున్నందుకు పార్టీ చేసుకుంటూ ఉంది. ఈమె ఇప్పటికే 4 సార్లు విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న ప్రతిసారి కూడా పార్టీ లేదా ఫాతిమాని ఫ్రెండ్స్ అడగడం, ఈమె కాదనకుండా పార్టీ ఇవ్వడం చేస్తూనే ఉందట. ఈ దేశంలో ఇలాంటి వింతైన విషయాలు మనకి అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి. పెళ్లి కాని ప్రతి అబ్బాయి ఈ దేశం కోసం కలలుగంటూనే ఉంటారు. ఇక్కడ ఆయిల్ కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. అయినప్పటికీ చాలా మంది జనాలు కటిక పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. ఈ దేశం ఉత్తరాఫ్రికాలో ఉన్న మౌరిటేనియా. ఈ దేశ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక మౌరిటేనియన్ వైద్య మన ₹2.111 ఇండియన్ కరెన్సీతో సమానం. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత పేద దేశం. ఈ దేశం పూర్తి పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటేనియా. తూర్పు వైపు మాలి, పశ్చిమ భాగంలో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర దిశ వైపు సహారా, ఈశాన్యంలో అల్జీరియా, దక్షిణ వైపు సేగల్ సరిహద్దులుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, 10,30,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కలిగిన ఈ దేశం మన భూమి మీద 0.06% నేలను కలిగి ఉంది. ఈ దేశపు రాజధాని నౌక్చౌట్. ఇది మౌరిటేనియాలోనే అత్యంత పెద్ద నగరం. ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఈ రాజధాని నగరమే నిలయం. మౌరిటేనియాలో ఎన్నో భాషలు మాట్లాడుతారు. ముఖ్యంగా ఫ్రెంచ్, అరబ్, పోలార్, జనాగా, సౌనింక్య వంటి భాషలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతో కాలం పాటు ఈ దేశం ఫ్రెంచ్ వారి బానిసత్వంలో బతికింది. కానీ 1960లో ఈ దేశానికి కూడా స్వతంత్రం లభించింది. ఫ్రాన్స్ నుండి స్వతంత్రం సంపాదించుకొని 64 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ బానిసత్వం నిలిచే ఉంది. దాదాపు 6 లక్షల మంది ఇప్పటికీ కూడా బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళను కొట్టి తిట్టి హింసించి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆడవాళ్ల మీద, చిన్నపిల్లల మీద ఎన్నో అత్యాచారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పటికీ బానిసత్వం ఉంది అనే విషయం ఒక అమ్మాయి ఆ బానిసత్వంలో నుండి బయటపడి తాను పడిన కష్టాలను చెప్పడం వల్ల అందరికీ తెలిసింది. ఆమె ఎంత నరకాన్ని అనుభవించింది. ఆమె ఒక బానిసకు పుట్టడం వల్ల ఆమె కూడా బానిసగా మారిపోవాల్సి వచ్చింది. చిన్నప్పుడే ఆమెను తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు. ఆమెను ఒంటెలతో పాటు కట్టేసి ఉంచేవారు. చిన్నప్పటి నుండే ఆమె మాస్టర్ ఆమె మీద అత్యాచారం చేస్తూ ఉండేవాడు. ఆ మాస్టర్ కారణంగానే ఆమెకి ఎంతో మంది పిల్లలు పుట్టారు. అంతేకాకుండా ఆమె కళ్ళ ముందే ఆమె బిడ్డను కూడా ఆ మాస్టర్ చంపేశాడు. ఇంతకు మునుపటిలాగా ఆమె పని చేయకపోవడం కారణంగానే ఆ మాస్టర్ ఆమె బిడ్డను చంపేశాడు. ఇదంతా విని మీరు షాక్ అయితే ఇలాంటివి ఈ దేశంలో మరింకెన్నో ఘోరాలు జరిగాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఉంటే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. అయితే అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, మౌరిటేనియాలో చిన్నపిల్లలు అయిన ఆడవాళ్ళను మార్కెట్ లో అమ్మకానికి పెడతారు. ఇక్కడ డైవర్స్ మార్కెట్ అనే ఒక మార్కెట్ ఉంది. పెళ్ళైన ఆడవాళ్ళు విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్ళైనా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ భర్త దగ్గరకు వెళ్ళిన తర్వాత డివోర్స్ చాలా వేగంగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి విడాకులు తీసుకోవడం మన దేశంలో తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ మార్కెట్ మౌరిటేనియా రాజధాని నగరంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేశంలో మగవాళ్ళు కన్నె పిల్లలను పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. పెళ్లైన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే పడక సుఖం అందివ్వని మగవాళ్ళ నుండి మాత్రమే ఆడవాళ్ళు డివోర్స్ తీసుకుంటారు అని వాళ్ళ అభిప్రాయం. కాబట్టి అటువంటి విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకోవడమే ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ జంట 3 రోజుల పాటు గది నుండి బయటికి రారు. ఒక్కోసారి వారం పాటు గదిలోనే ఉండిపోతారు. నౌక్చాట్ నగరంలో నిర్వహించే ఈ మార్కెట్ లో మహిళలను పెళ్లి చేసుకోవడానికి మగవాళ్లే వస్తూ ఉంటారు. విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్త ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం తీసుకొని ఆ బజార్ కు వస్తుంది. ఆ ఫర్నిచర్ ని కూడా అమ్ముకుని ఆ ఆడవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు అభిప్రాయం ప్రకారం విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఆమె జీవితంలో ముందుకు
వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం విడాకులను ప్రత్యేక దృష్టితో చూస్తారు. విడాకులు అనేవి వాళ్ళకు చాలా సాధారణ విషయం. విడాకులు తీసుకున్న తర్వాత ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ బజారుకు తీసుకువచ్చి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒక మహిళ విడాకులు తీసుకుంది అంటే ఆమె బంధువులతో పాటు స్నేహితులు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఇక్కడ ఆ ఆచారం ప్రకారం విడాకులు అనేవి సిగ్గుపడే విషయం కాదు, నిజానికి ఇది చాలా సంతోషించాల్సిన విషయం అని వాళ్ళు భావిస్తారు. ఈ విధంగా ఆ మహిళా జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. ఏ మగాడైతే ఈ విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో అతను ఆమె మొదటి భర్త కంటే కూడా ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకోవడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు. పెళ్లిళ్ల విషయంలో ఇక్కడ ఆడవాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి అన్ని విధాలు కూడా వాళ్ళు మగవాళ్ళను ఆకర్షించడంలో సక్సెస్ అవుతారు. ఈ ఆడవాళ్లకు పిల్లలు ఉంటే ఆ పిల్లల బాధ్యత కూడా వాళ్ళను కొత్తగా పెళ్లి చేసుకున్న మగవాళ్ళదే. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. విడాకులు తీసుకున్న వెంటనే ఇక్కడ ఆడవాళ్లకు పెళ్లి అయిపోదు. కొత్త పెళ్లికి విడాకులకి మధ్య 3 నెలల సమయం ఉండాలి. అదే ఇక్కడ నియమం. ఇలాంటి నియమం విధించడానికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలని వాళ్ళు భావిస్తారు. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆమెకు తొందరగానే పెళ్లి అయిపోతుంది. ఒకవేళ ఆ మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆమె పెళ్లిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆమెకు పెళ్లి అవ్వడం కూడా చాలా కష్టం. ఈ నియమాల వల్ల అక్కడ మహిళలు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. మిగిలిన ఇతర ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ల మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కేవలం మగవాళ్ళు మాత్రమే 3-4 పెళ్లిళ్లు చేసుకోవచ్చు, కానీ ఆడవాళ్ళు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి వీలుండదు. కానీ ఇక్కడ మాత్రం ఆడవాళ్ళు వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అందుకనే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇక్కడ ఆడవాళ్ళు ఫ్రీగా జీవిస్తూ ఉంటారు. అలాగని ప్రతి మహిళ కూడా తన భర్త నుండి విడాకులు తీసుకొని వేరొక వివాహం చేసుకుంటుంది అని చెప్పడానికి లేదు. జీవితాంతో ఒకే ఒకరిని పెళ్లి చేసుకొని గడిపిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి మహిళలు చాలా అరుదుగా మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మహిళలు ఎప్పుడైతే తమ వివాహంలో సంతోషంగా సుఖంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఇలా విడాకులు తీసుకోకుండా ఒకే భర్తతో జీవిస్తూ ఉంటారు. భర్త సంతోషంగా చూసుకుంటే ఆ మహిళ కూడా జీవితాంతం అతనితో కలిసి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి భర్తల సంపాదన కోసం బయట దేశాలకు వెళ్లిపోతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల వరకు ఇంటికి తిరిగి రారు. అలాంటప్పుడు కూడా మహిళలు తమ అవసరాల కోసం రెండవ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. మౌరిటేనియా ఒక ఆఫ్రికన్ దేశం. మిగిలిన ఆఫ్రికన్ దేశాలలాగే ఇక్కడ కూడా పేదరికం చాలా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఉండే జనాలు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న జనాలలో సగానికి పైగా జనాభా డబ్బు సంపాదన కోసం వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ దేశంలో వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ 90% భూభాగం ఎడారి ప్రాంతమే. అంతేకాకుండా ఈ ఎడారి భూమి కూడా వేగంగా వ్యాపిస్తూ ఉంది. కేవలం 0.5% భాగం మాత్రమే వ్యవసాయానికి పనికి వస్తుంది. ఇక్కడ దాదాపు 4.9 మిలియన్ ప్రజలు మాత్రమే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫెర్టిలిటీ రేటు 5%. అంటే ఒక్కొక్కరు యావరేజ్ గా 5 పిల్లల్ని కంటూ ఉంటారు. స్వతంత్రం లభించిన సమయంలో ఈ రేటు 8% ఉండేది. స్వతంత్రం లభించినా సరే ఈ దేశంలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు బానిసత్వంలోనే జీవిస్తూ ఉన్నారు. ఈ దేశ జీడిపి $8 బిలియన్. అంటే మన దేశంలో ఒక చిన్న నగరానికి ఉన్న జీడిపి కంటే కూడా ఇది చాలా తక్కువ. అందుకనే ఈ దేశంలో ఎడ్యుకేషన్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈ దేశంలో 58% మంది బిలో పావర్టీ లైన్ లో జీవిస్తూ ఉన్నారు. 16% మంది అత్యంత దారుణమైన పేదరికంలో బ్రతుకుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ దేశం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.